హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నైటీలైతే ఇవి ఒకళ్ళిచ్చారండి. చాలా పెద్ద నైటీలు. అంటే వీళ్ళకి నెక్ గూడా చాలా పెద్దొచ్చేసింది. భుజాలు జారిపోతున్నాయంట. పొడుగు ఎక్కువుంది. వెడల్పు గూడా ఎక్కువుందండి. కొలకైతే ఒకటిచ్చారండి పాతది. కానీ దానికంటే ఇంకా పొడుగు పెట్టమన్నారు. ఇదిగోండి ఇదైతే చాలా పెద్దది. డబుల్ ఎక్స్ఎల్ నుండి ఎక్స్ఎల్‌గా ఇప్పుడైతే నేను చేస్తాను. కాకపోతే ఎక్కడ కట్ చేయకూడదు. చూడండి ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకోవాలి. అయితే ఆదిది ఇచ్చారు కదండీ! ఆదిది దీని మీద పెట్టేసుకొని కరెక్ట్‌గా పొడుగెంతుందో చూసేసుకోవాలి. ఇగోండి ఇలా పెట్టేసుకొని కొలకిచ్చారు కదండీ! ఆ నైటీ కంటే ఇంకా కొంచెం పొడుగే పెట్టమన్నారు. ఈ నైటీ పొట్టిగా ఉందంట. దీనికంటే కొంచెం పొడుగు పెడుతున్నాను. చూడండి మార్కింగ్ అయితే చేస్తున్నాను మీకు కనిపించాలని. ఇగోండి ఇక్కడ మార్కింగ్ చేశాను కదా! దీనికంటే కొంచెం పొడుగైతే నేను పెట్టాను. ఆ మిగతా క్లాత్ అనేది లోపలికైతే ఫోల్డింగ్ చేసి కుడతాను. మీకు కుట్టేటప్పుడు చూపిస్తానండి ఎలా కుట్టాలనేది. ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసి మడత వేసేయడమే. అది కట్ చేయకూడదు. ఎందుకంటే కట్ చేసామనుకోండి కింద సింక్ అవుతున్నప్పుడు పైకెళ్ళిపోతది. అందువల్ల మనం ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతది. ఇదే విధంగా రెండో నైటీని కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామనుకోండి కరెక్ట్‌గా ఉంటది. మనం ఎక్కడి వరకు కుట్టాలనేసి మొత్తం అయితే ఇందులో మార్కింగ్ చేసుకుంటే కుట్టడానికి ఈజీగా ఉంటది. ఇగోండి ఇలా పెట్టేసుకొని వీటికి భుజాలు జారిపోయినప్పుడు కూడాను మనం ఎక్కడ పట్టేసుకుంటే కరెక్ట్‌గా వస్తదనేది ఇందులో చూపిస్తాను. ఇగోండి స్టిచ్చింగ్ కూడాను మొత్తం నైటీ కుట్లు డబుల్ కుట్లు మొత్తం వేసేయాలండి. అలాగైతే ఇంకా ఎప్పటికి చెరగదు. ఇగోండి ఇక్కడట. కొలకిచ్చిన దానికంటే కొంచెం ఎక్కువ ఒక 1½ ఇంచ్ వరకైతే పెట్టాను పొడుగనేది. ఇగోండి అయిపోయింది కదా! 2 నైటీలు కలిపి ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఇగ నైటీని ఇలాగ ఓపెన్ చేసుకొని ఈ ఫ్రంట్ నెక్ ఉంది కదా! ఈ నెక్ అనేది చాలా కిందకొచ్చేస్తదండి. ఎందుకంటే ఇది పెద్ద డబుల్ ఎక్సెల్ సైజ్ అనమాట. దీనికి ఎక్సెల్‌గానే మార్చాలంటే కొంచెం మనమైతే కొంచెం పట్టుకోవాలండి. చూపిస్తాను. ఇగోండి మనము షేపు మనకి ఎలాగ ముందుగా రెడీమేడ్‌గా స్టిచ్ చేసి ఉందో దాని మీద గట్టిగా అయితే ఇంక కుట్టు వేసుకొని స్టిఫ్‌గా వేసుకోవాలండి. ఇగోండి ఇది స్క్వేర్ నెక్ అనమాట. అంటే ఒక్కొక్క నైటీ ఒక్కొక్క డిజైన్ లాగా ఉంటదండి. దాన్ని బట్టి అయితే మనం కుట్టేసుకోవాలి. ఇవి పెద్ద కుట్లు వేసేస్తారు కదా! అందుకని దీని మీద చిన్న కుట్లు వేసేసుకుంటే మనకి స్టిఫ్‌గా ఉంటది చిరిగిపోకుండా. ఇగోండి ఇలాగా ఫ్రంట్ వైపు ఇంకా మొత్తం స్టిచ్చింగ్ చేసినట్టుగా చేసేయాలండి మొత్తము. ఇక్కడ ఫ్లవర్ దగ్గర కూడా గట్టిగా కుట్టు అనేది వేసుకోవాలి. రఫ్ చేసుకుంటే ఇంకా ఊడిపోదు. ఇగోండి ఇలాగా. ఇలా వేసుకున్నామనుకోండి నైటీ చిరిగిపోయే వరకు కూడా కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. చిన్న చిన్న థ్రెడ్స్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేయాలి. ఇంకా నైటీ మొత్తం ఇగోండి ఇలాగా ఆ స్టార్టింగ్‌లోనైతే రఫ్ చేసుకొని కొంచెం గట్టిగా అయితే కుట్లు అయితే వేసుకోవాలండి. అయితే చూసుకుంటా ఉండాలి. కింద క్లాత్ కూడాను మనకి ఫోల్డింగ్‌లోనే వచ్చేస్తది. అది మళ్ళీ స్టిచ్ అంతా విప్పేసుకోవాలి. అందుకని కుట్టేటప్పుడు అయితే చూసుకోవాలి. చూసారు కదా! ఇలా గట్టి కుట్లు అనేవి వేసేసాను. అయితే వీళ్ళకి చెప్పాను కదా! భుజాలు అనేవి జారిపోతూ ఉంటాయని. ఇగోండి చూసారు కదా! ఇలాగ చాలా పెద్ద నెక్ బ్రాడ్‌గా వచ్చేసింది. అలాంటప్పుడు మనకి ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్‌గా చూడండి వీడియోలో షోల్డర్ దగ్గర ఇలా పట్టేసుకొని ఇలాగ చూపిస్తాను కదా వీడియోలో ఈ విధంగా కుట్టేసుకుంటే మనకు భుజాలు అనేవి కరెక్ట్‌గా ఉంటాయండి. అసలు జారిపోవు. ఇగోండి చూసారు కదా! అలాగైతే మనకి ఈ లెంత్ కూడా తగ్గుతది. నీట్‌గా ఉంటదనమాట. ఎందుకంటే ఈ రెడీమేడ్‌గా వచ్చినవైతే చాలా బ్రాడ్ నెక్‌లయితే ఇచ్చేస్తారండి. దాన్ని మనం సైజ్ చేసుకోవాలంటే ఇలాగ చిన్న చిన్నవైతే అక్కడక్కడ పట్టేసుకోవాలి చిన్న చిన్నగా. అట్లనైతేనే మనకి కరెక్ట్‌గా సెట్ అయితది. ఇగోండి అయిపోయింది కదా! ఇప్పుడు రెండో వైపు వెనక వైపు కూడాను సేమ్ అదే కుట్ల మీద మళ్ళీ కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా మరలా తిప్పేసుకొని మళ్ళీ కుట్టు వేసేయడమే. థ్రెడ్స్ కట్ చేసుకుంటూ ఉండాలండి. రఫ్ చేసుకోవాలి స్టార్టింగ్. ఇలాగ చంక దగ్గర మొత్తం
అయిపోయింది కదా! ఇప్పుడు ఈ క్రిందననమాట పొడుగు ఎక్కువ వచ్చేసింది కదా! ఇందాక మార్కింగ్ చేశాను కదా! ఆ మార్కింగ్ మీదే మనమైతే ఫోల్డింగ్ చేసి ఏసుకోవాలి. ఇగోండి ఫోల్డింగ్ చేసేసి కుట్టనేది వేయాలి. ఇగోండి చూపిస్తాను మీకు ఎలాగ వేయాలనేది. ఇదైతే కట్ చేయకూడదండి. కట్ చేసి ఫోల్డింగ్ చేసామనుకోండి మళ్ళీ నైటీ అనేది పొట్టయిపోతది. ఇక చిన్నది ఓపెన్ చేసుకోవాలి సైడ్‌ని. ఇగోండి మార్కింగ్ చేసాం కదా! మార్కింగ్ మీదే ఇలాగా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా రౌండ్‌గా ఇలా వేసుకోవాలి. ఎక్కడైనా క్లాత్ కొంచెం ఎక్కువ వచ్చేసినప్పుడు చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోద్ది. అలాగైతే సెట్ అయిపోద్ది. లేదంటే ఇది కాటన్ కదా పర్వాలేదు స్ట్రైట్‌గా వచ్చేస్తాయి కుట్లనేవి. ఇగోండి ఇలాగా. ఇంకా రౌండ్‌గా వేసుకొని వచ్చేయాలి. ఇలాగ ఆల్టరేషన్ చేసుకుంటే కరెక్ట్‌గా ఫిట్‌గా ఉంటదండి. నైటీ అనేది. ఇక్కడ ఓపెన్ చేసాం కదా స్టార్టింగు. అది ఫోల్డింగ్ చేసేయాలి. అది చూపిస్తాను. మనకి చేతుల నుండి వేసుకొని వస్తాం కదండీ! అప్పుడైతే దాన్ని ఫోల్డింగ్ చేసేసి కుట్టేయవచ్చు. ఇగోండి ఇక్కడ చెస్ట్ దగ్గర అంటే ఎంత లూజ్ కావాలని వాళ్ళు చెప్పారు. దాని ప్రకారము ఇలా మార్కింగ్ చేసుకుంటూ లోపల నుంచి అయితే మనము హ్యాండ్ లూజ్ నుంచి మార్కింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ చూసారా హ్యాండ్ అనేది ఈ రెడీమేడ్ అవ్వడం వల్ల ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది. దీన్ని ఇప్పేసుకొని కరెక్ట్‌గా హ్యాండ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేయాలి. ఇగోండి ఎంత వచ్చింది చూసారు కదా! ఇలాగ. ఇగోండి చూసారా ఇంత క్లాత్ అనేది ఎక్కువ వచ్చేసింది. దిగుడుగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని చిన్నది ఫోల్డింగ్ ఇలా చేసేసి ఇది హ్యాండ్స్‌కండి ఇది. హ్యాండ్ పొడుగైనప్పుడు ఈ విధంగా మనమైతే కుట్టేసుకుంటే బావుంటది. లేదు హ్యాండ్స్ పొడుగు ఎక్కువే ఉండాలన్నప్పుడు ఇంకా అవసరం లేదు. మనం టైట్ చేసుకుంటే సరిపోతది. ఇగోండి ఇలాగా. 2 హ్యాండ్లు కూడా ఇదే విధంగా అయితే కుట్టేసుకోవాలి. చూసారు కదా నీట్‌గా వచ్చేసింది. మనకి చేతి పని అవసరం లేదండి. నైటీలే కదా అందువలన. అయితే హ్యాండ్ లూజ్ ఎంత కావాలో అంతవరకు అయితే మనం పెట్టేసుకొని కరెక్ట్‌గా ఇవ్వండి ఇలాగా. ఇంకా చంక దగ్గర నుంచి ఇలాగ కుట్టు కింద వరకు వేసుకొని వచ్చేయండి. చంక దగ్గర లూజ్ ఉన్నా పర్వాలేదండి. ఫ్రీగా ఉండాలి కదా నైటీ అనేది. కాకపోతే కొంచెం బాగా లూజ్‌గా ఉందని కుట్టు వేయమన్నారు ఎక్కువ కొంచెం. ఇగో నీట్‌గా పెట్టేసుకొని ఇలాగ వచ్చేయాలి. చివరి వరకు ఇలాగ వేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగ అయిపోయింది కదా! ఇక్కడ కట్ చేసాం కదా లాస్ట్‌లోను అది ఇలా కుట్టిస్తే అయిపోతది. ఇంకా పక్కనే ఒక 2, 3 కుట్లు వేసుకుంటే సరిపోతది. ఎప్పుడైనా సరే హ్యాండ్ టైట్ అయినా సరే విప్పుకోవడానికి. సైడ్‌కి తీసేయడమే. ఎక్స్ట్రా ఏవైనా దారాలు ఉంటే కట్ చేసేయాలి. అయిపోయింది కదా! రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ చిన్నది ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఈ హ్యాండ్ మనకి పొడుగు మరి ఇంకా సరిపోతది అంటే మనకు అవసరం లేదండి. ఫోల్డింగ్ చేయనవసరం లేదు. హ్యాండ్స్ కూడా కొందరు పొట్టి కావాలంటారు కదా! అప్పుడైతే ఇలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా! అదే హ్యాండ్ లూజ్ తీసేసుకొని ఇలాగ వేసుకొని చివరి వరకు వచ్చేయాలి. ఇలాగేనండి మనము నైటీలు ఏవైనా సరే ఆల్టరేషన్ చేసుకోవాలి. అవి భుజాలు జారిపోతాయి అన్నప్పుడు చెప్పాను కదా! ఆ పైన కొంచెం పట్టేసుకుంటే సరిపోతది. లేదంటే ఫ్రంట్‌లో కూడా కొంచెం పట్టొచ్చు. అది చూపిస్తాను ఎక్కడనేది. ఇదిగోండి ఈ చివరి వరకు ఇలాగ ఒక 2, 3 కుట్లు వేసుకుంటే సరిపోద్ది. సైడ్‌కి ఇలా తీసేయడమే. అయిపోయింది. ఇగోండి ఇక్కడ పట్టేసుకుంటే సరిపోతది. కొంచెం ముందుకి ఇంకా క్రిందకి వచ్చేస్తుందంటే ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా! ఇదే విధంగా రెండోది కూడా రెడీ చేసుకోవాలి.